హాయ్ గాయ్స్, కింగ్డమ్ మూవీ రివ్యూ. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే స్ట్రిక్ట్లీ వన్ టైం వాచ్. సో ఈ సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ పాజిటివ్ విషయం నేను చెప్పేది టెక్నికల్ వాల్యూస్. సో ఏ ఫ్రేమ్ చూసుకున్నా సరే ఆ రిచ్నెస్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఇంకా విజయ్ని చూపించిన విధానం, ఇంకా కొన్ని షార్ట్స్లో చూస్ చేసుకున్న కెమెరా యాంగిల్స్, సో ఇలాంటి డిఫరెంట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూసుకుంటే విజువల్గా అయితే చాలా రిచ్గా అనిపిస్తుంది. సో ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో కాస్టింగ్. విజయ్ సత్యదేవ్ కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగానే కుదిరింది. ఇంకా విజయ్ యాక్టింగ్ కూడా ఈ సినిమాలో ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. అందులో అయితే నో కంప్లైంట్స్. ఇంకా సత్యదేవ్ యాక్టింగ్ కూడా స్టోరీకి సంబంధించినంత వరకు చాలా యాప్ట్ గానే కుదిరింది. మురుగన్ గా చేసిన అతను కూడా ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. ఒక మంచి యాక్టింగ్ స్కిల్ ఉన్న యాక్టర్ అయితే మనకి ఖచ్చితంగా దొరికాడు. ఇంకా వేరే క్యారెక్టర్స్ చూసుకున్నా సరే అందరూ కూడా మనకి తెలిసిన యాక్టర్సే ఉంటారు. అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా యాప్ట్ గానే ఉంటుంది. ఎక్కడ కూడా మనకి అబ్బెట్టుగా అనిపించదు. వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో అందరూ ఖచ్చితంగా న్యాయం చేశారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధ్ బెస్ట్ వర్క్ అని నేనైతే చెప్పలేను, కానీ కొన్ని చోట్ల అతని మ్యూజిక్ అనీవెన్ గా అనిపించింది. బట్ ఓవరాల్ గా అనిరుద్ధ్ అయితే నాట్ సో గ్రేట్. అతను అంతకు ముందు సినిమాలకి ఇచ్చినంత లెవెల్లో అయితే ఈ సినిమాలో అనిపించలేదు, కానీ బట్ ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్స్ ఓకే. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే చాలానే చెప్పాలి. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే ఫస్ట్ 20-30 మినిట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో సెటప్ ని చేసిన విధానం, ఇంకా క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం, ఇంకా విజయ్ సత్యదేవ్ మధ్య చూపించిన వచ్చే సీన్స్, ఇంకా ప్లాట్ విషయం ఓపెన్ చేసిన ఇవన్నీ చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ 30 మినిట్స్. ఆ విజువల్స్ కూడా చాలా రిచ్ గా అనిపించి ఓకే, విజయ్ దేవరకొండకి మంచి హిట్ వచ్చే ఫీల్ లో అయితే మనం ఖచ్చితంగా వెళ్తాం. సో ఎక్కడైతే ఆ శ్రీలంక ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి సినిమా అయితే నాకు తెలిసి చాలా ట్రాక్ అయితే తప్పేసింది. ఆ శ్రీలంక ఎపిసోడ్ తర్వాత కొంచెం వరకు ట్రాక్ తప్పినా సరే మనకి ఆ చూపించిన విజువల్స్ ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్తో మనకి ఫస్ట్ హాఫ్ అనేది డీసెంట్గానే అనిపిస్తుంది. నాకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి సెకండ్ హాఫే. ఆ సెకండ్ హాఫ్లో వచ్చిన నరేషన్ స్టైల్ అనేది చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉంది. విజయ్ క్యారెక్టర్ కూడా ఎక్కడ మనకి కనెక్ట్ అయ్యే విధంగా ఉండదు. ఎందుకో మరి ఆ నరేషన్ స్టైల్లో ఖచ్చితంగా ఆ గౌతమ్ ఫీల్ అయ్యాడు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 15-20 మినిట్స్ తర్వాత అసలు స్క్రీన్ ప్లే ఎటు వెళ్తుందో మనకి నిజంగా అర్థం అవ్వదు. లాస్ట్ 10-15 మినిట్స్ తప్ప ఆ మిగతా టైంలో అసలు విజయ్ కనిపించాడు స్క్రీన్ మీద. మోస్ట్ ఆఫ్ ది టైమ్ సత్యదేవ్ ఇంకా మురుగన్ క్యారెక్టర్ యొక్క మధ్యన జరిగే స్టోరీయే ఉంటుంది, కానీ అసలు విజయ్ ఎక్కడ కనిపించదు. నాకు ఒక మూమెంట్లో అనిపించింది ఈ సినిమా నిజంగా విజయ్ హీరోనా లేదంటే విజయ్ సైడ్ క్యారెక్టర్ అని అనిపించింది. అంత దారుణంగా డిస్కనెక్ట్ అయిపోయింది సెకండ్ హాఫ్. సో ఒక రకంగా చెప్పాలంటే నిజంగా సెకండ్ హాఫ్ చాలా కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంది. సో లాస్ట్ 5-10 మినిట్స్ ఎక్కడైతే మనకి ఫైనల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అదైతే నిజంగా విజువల్గా చూడడానికి చాలా బాగా అనిపించింది. బట్ ఆ లాస్ట్ 5-10 మినిట్స్ భరించడానికి ఆ ముందున్న 1 అవర్ చాలా డ్రాగీగా అనిపిస్తుంది. అందుకేనేమో లాస్ట్ 15 మినిట్స్ కూడా విజువల్గా ఎంత రిచ్గా ఉన్నా సరే మనకి ఎక్కడ అది కనెక్ట్ అవ్వదు. క్యారెక్టర్ ఇన్కన్సిస్టెన్సీ, ఇంకా ఆ యాక్టర్స్ మధ్య వచ్చే డైలాగ్స్ ఏది కూడా స్టోరీని ఫార్వర్డ్ చేసే విధంగా అయితే ఉండదు. ఇంకా మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే హీరోయిన్. సో ట్రైలర్లో చూస్తే నాకు ఆనెస్ట్గా ఏమనిపించింది అంటే హీరోయిన్కి చాలా మంచి క్యారెక్టర్ ఉందని చెప్పి అనిపించింది. బట్ నిజంగా చూస్తే ఓవరాల్ స్టోరీలో హీరోయిన్కి నాకు తెలిసి 2-3 షార్ట్స్ తప్ప అసలు మిగతా ఎక్కడా కూడా హీరోయిన్ కనిపించదు. మేబీ సీన్లు కట్ చేసారా లేదంటే వేరే పాటలు ఏమైనా రిలీజ్ చేస్తారా అనేది మనకి ఇంకా తెలియదు. బట్ ఆమె ఉన్నా లేకపోయినా సరే ఈ స్టోరీకి పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించదు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం డీసెంట్గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయింది. నేనైతే ఖచ్చితంగా చాలా డిసప్పాయింట్ అయింది సెకండ్ హాఫ్ చూసిన తర్వాత. పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఆ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లోనే ఏదో తేడా జరిగిందని చెప్పి అనిపిస్తుంది. విజయ్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు, బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ కూడా ఆ విజువల్స్ రిచ్గా ఉండటం వల్ల మనకి ఎక్కడ డ్రాగీగా అనిపించదు. సో ఇది గైస్ నా రివ్యూ. మీరు కనుక సినిమా చూసుంటే అండ్ నేను చెప్పే రివ్యూ యాక్యురేట్గా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేసి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.